ప్రాస్పెక్టింగ్. రెండో పి ఏంటంటే ప్రెజెంటేషన్. ఏంటది? ప్రెజెంటేషన్. ఒక పి వచ్చేసి ప్రాస్పెక్టింగ్. ఎల్ఐసి ఏజెంట్గా, ఎల్ఐసి ప్రొఫెషన్లో మనకి దైనందిన జీవితంలో మన వృత్తిలో మనం అభివృద్ధి చెందాలి అంటే మన దగ్గర ఒక అలవాటు ఉండాలి. ఆ అలవాటే ప్రాస్పెక్టింగ్. అంటే ప్రాస్పెక్టింగ్ అంటే మనకి కాబోయే పాలసీ హోల్డర్స్ అందరినీ కూడా ప్రాస్పెక్ట్స్ లిస్ట్ అంటారు. ఏమంటారు? ప్రాస్పెక్ట్ లిస్ట్. అయితే ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది సెగ్మెంట్ వైజ్ ఉండాలి. ఎలా ఉండాలండి? సెగ్మెంట్ వైజ్ ఉండాలి. ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సెగ్మెంట్ వైజ్. అంటే ఏ సెగ్మెంట్? హై ఎండ్ సెగ్మెంట్. అంటే పెద్ద పాలసీలు ఇవ్వగలిగిన పాలసీ హోల్డర్స్ ఒక సెగ్మెంట్. అట్లాగే చిన్న చిన్న 2 lakhs 5 lakhs సబ్మిషన్ ఇవ్వగలిగిన పాలసీ హోల్డర్స్ ఒక సెగ్మెంట్. అట్లానే సెగ్మెంట్లో ఏంటంటే రిలేటివ్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్. అంటే మనకున్న కస్టమర్స్ అందరినీ కూడా మనము సెగ్మెంట్ వైజ్ బైఫర్కేట్ చేసుకోవాలి. ఆ ప్రాస్పెక్టింగ్ అనేది చాలా అవసరం. మన వృత్తిలో మనం అభివృద్ధి చెందాలి అంటే ఫండమెంటల్గా మొదటి మెట్టే ఉండాలండి, ప్రాస్పెక్టింగ్ ఉండాలి. ప్రాస్పెక్టింగ్ ఎప్పుడు కూడా సెగ్మెంట్ వైజ్ ఉండాలి. ఎట్లా ఉండాలండి? సెగ్మెంట్ వైజ్ ఉండాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మన వృత్తిలో ఇబ్బంది ఏంటంటే కొత్త కస్టమర్లను ఐడెంటిఫై చేయడం. ఎవరికైనా కొత్త కస్టమర్లు మన కస్టమర్లుగా, మన పాలసీదారులుగా ఎలా రావాలి అంటే దానికి ఆర్ఎస్ ఉండాలండి. ఏముండాలండి? కనెక్ట్ అవ్వడం లేదండి. ఏముండాలి? ఏముండాలి? ఆ ఆర్ఎస్ అంటే రిలేషన్షిప్ అండ్ సర్వీస్. ఏముండాలండి? రిలేషన్షిప్ అండ్ సర్వీస్. అంటే కస్టమర్స్ తోటి మన రిలేషన్షిప్, కస్టమర్స్ తోటి మన సర్వీస్ని బట్టి మనకి కొత్త పాలసీలు అవుతాయి. సరే, అది ఎవరు మీరు చెప్పారా అంటే నేను కూడా చెప్పలేదు. ఎవరు చెప్పారంటే మన ఎల్ఐసి ప్రొఫెషన్లో నేను సైతం అని చెప్పి నిరూపించుకున్న ఒక మంచి ఏజెంటు పేరు భరత్ పరేఖ్. భరత్ పరేఖ్ కూడా మనలాగా ఒక ఏజెంటు, మన నెల్లూరు డివిజన్లో ఏజెంటు. అతను ఎక్కడ ఏజెంటు? నాగ్పూర్లో ఏజెంటు. అతనికి 2023-24కి మళ్ళీ చెప్తున్నాను, అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి భరత్ పరేఖ్ ఇన్కమ్ ఎంతండి? ఇది ఇన్కమ్ అతని ఆదాయం ఎంతండి? ఎవరైనా గెస్ చేయొచ్చు. ₹10.5 కోటి. ఒక సంవత్సరానికి అతని ఆదాయం ఎంత? 10.5 crores. అలాగే అతని నెట్వర్క్ అంటే అతని మొత్తం ఆస్తులు ఎంతండి? 400 కోట్లు. 800. అయినా మనం చప్పట్ల పట్టం, అది వేరే విషయం. ఎన్ని కోట్లండి? ఇదంతా మీరు నిజం చెప్పలేదు, మా అందరినీ కూడా ఉత్సాహపరచడానికి లేని చెప్తున్నారు అంటే కాదండి, ఉన్నదే అది. మీరు గూగుల్లో భరత్ పరేఖ్ అని కొట్టండి, మొత్తం విషయాలు అక్కడి నుండే నేను చెప్పింది. అతన్ని ఎకనామిక్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు.
మీరు సాధారణ ఎల్ఐసి ఏజెంట్ కదా, ఇన్ని కోట్లు ఎట్లా సంపాదిస్తున్నారు, ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నారు అంటే ఆయన ఒక్కడే చెప్పారు. నేను ఏజెన్సీ తీసుకున్నప్పటి నుండి 3 లెటర్స్ నమ్ముకున్నాను ఎల్ఐసిలో. ఏం నమ్ముకున్నాను? 3 లెటర్స్ RSR. ఏంటి నమ్ముకుంది? ఆర్. 400 కోట్లు సంపాదించిన వ్యక్తి చెప్పిన లెటర్స్ అండి నేను చెప్పింది. ఒక్కసారి అందరూ పలకండి, తప్పేం లేదు. RSR. ఏది ఇంకొకసారి మనస్ఫూర్తిగా హృదయాంతరాలలో నుండి, గుండె లోతుల్లో నుండి చెప్పండి. RSR. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. RSR అంటే రిలేషన్షిప్ అండ్ సర్వీస్. ఏంటది? రిలేషన్షిప్ అండ్ సర్వీస్. ఇంకో R ఏంటంటే రిఫరెన్సెస్. ఏంటవి? రిఫరెన్సెస్. నాకు కొత్త కస్టమర్లు కావాలి. కొత్త కస్టమర్లు ఎక్కడి నుండి వస్తారు? పాత కస్టమర్ల నుండి రిఫరెన్సెస్. అయితే రిలేషన్షిప్ గురించి ఆయనే చెప్పాడు. నా రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే, నా కస్టమర్ ఇంట్లో పెళ్ళి, నా కస్టమర్ ఇంట్లో బర్త్డే, నా కస్టమర్ ఇంట్లో ఒక శుభకార్యము, నేను వెళ్తాను, లేకపోతే లేదు. టైం కానీ ఉంటే వెళ్తాను, లేదంటే వెళ్ళను. కానీ నా కస్టమర్ ఇంట్లో కష్టం వచ్చింది. నా ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా ఫాలో అవ్వండి. నా కస్టమర్ ఇంట్లో కష్టం వచ్చింది, నా కస్టమర్ ఇంట్లో ఒక డెత్ జరిగింది, నా కస్టమర్కి నా అవసరం ఉంది, నేను అక్కడ ఉంటాను. ఏంటి? నేను అక్కడ ఉంటాను. అదే నా రిలేషన్షిప్. కస్టమర్కి అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటాను. కస్టమర్ ఇంట్లో ఫంక్షన్కి నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా ఫంక్షన్ ఆగదు. బట్ కస్టమర్కి కష్టం వచ్చినప్పుడు నేనున్నట్లయితే కస్టమర్ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. ఆ యొక్క భరోసాని నేను నా కస్టమర్లకు ఇస్తాను. చప్పట్లు కొట్టొచ్చేమో. ఇంకోటి ఏం చెప్పాడంటే సర్వీస్. ఏం చెప్పాడు? సర్వీస్ ఎలా ఉంటుంది అంటే ఆయన భాషలోనే విందాం. ఒక రోడ్డు మీద చెట్టు ఉందట. ఏముంది? రోడ్డు మీదే చెట్టు. ఆ చెట్టు బాగా పెరుగుతుంది. మరి మున్సిపాలిటీ వాళ్ళు చెట్టు నరకడం ఎందుకు, కొట్టేయడం ఎందుకని ఆ రోడ్డుని ఇట్లా మనం చూస్తూ ఉంటాం కదా, బిల్డింగులు కట్టేటప్పుడు కూడా చెట్టు కొట్టవలసి వస్తుందని ఇట్లా సైడ్గా కడతారు. సో రోడ్డుని అటు ఇటుగా వేశారు. కానీ చెట్టు బాగా పెరిగిపోయింది, విపరీతమైన పెద్దదైపోయింది చెట్టు. ట్రాఫిక్ అంతరాయంగా ఉంది. మున్సిపాలిటీ వాళ్ళు ఈ చెట్టు కొట్టేయాల్సిందే, లాభం లేదని చెప్పారు. అంతే కదా, మరి ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది అంటే చెట్టు కొట్టడానికి 10 మంది వర్కర్లు వచ్చారు. ఎండ విపరీతంగా ఉంది, చెట్టు కొట్టాలంటే విపరీతమైన ఎండ ఉంది. వర్కర్లంతా కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రంగా కొడతామన్నారు. ఎక్కడ తీసుకున్నారు రెస్ట్? ఆ చెట్టు కిందే. చెట్టు ఏమైనా చెప్పిందా మీరు సాయంత్రం నన్ను కొట్టేస్తున్నారు, నేను మీకు గాలినివ్వను, నీడనివ్వను అని చెప్పిందా? చెప్పదు కదా. మన సర్వీస్ కూడా అలా ఉండాలట. నేను ఇది నా పాలసీ కాదు, ఇది నేను చేయలేదు, ఇది వేరే బ్రాంచ్ కాదు, లేదా ఇది నా బ్రాంచ్ కాదు అని చెప్పడట ఆయన. సర్వీస్ ఎల్ఐసి అని కనపడింది అంటే నేను సర్వీస్ చేస్తాను. ఎంప్లాయీస్ కూడా చెప్పాలి. చెప్తాము ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి ప్లీజ్, ఫ్రెండ్స్ ఒకటి ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాము. ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే, నా గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. నేను వన్ వే కాదండి, మీరు చెప్పే కూడా తీసుకుంటాను. ఇది చెప్తుంది ఓన్లీ ఏజెంట్స్ కాదు, అందరికీ కూడా. ఎల్ఐసి అన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది ఫాలో అవ్వాల్సిన ఫండమెంటల్ రూల్. రిలేషన్షిప్, సర్వీసు. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే, నా రిలేషన్షిప్
నా సర్వీస్ వలన నాకేమొస్తుంది? రిఫరెన్సెస్. రిఫరెన్సెస్ అంటే ఏంటి? కొత్త కస్టమర్లు అంటే మన పాత కస్టమర్ల నుండి కొత్త కస్టమర్లు ఎక్కడి నుండి వస్తారండి? మన రిలేషన్షిప్ సర్వీస్ వల్లే మనకి కొత్త కస్టమర్లు వస్తారు. సో ఫ్రెండ్స్, ఎల్ఐసి ఏజెన్సీ ప్రొఫెషన్లో ఏంటంటే ప్రాస్పెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాస్పెక్టింగ్లో రిలేషన్షిప్, సర్వీసెస్, దాంతోపాటుగా రిఫరెన్సెస్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మన దైనందిన జీవితంలో ఆ ప్రాస్పెక్టింగ్ కానీ గట్టిగా అలవాటు చేసుకున్నట్లయితే మనం మన వృత్తిలో అభివృద్ధి చెందుతాం. ఈ ప్రాస్పెక్టింగ్తో పాటు ఇంకోటి ఏంటండి? ఇంకో పి చెప్పాను. ఏంటది? పీపీ. ప్రాస్పెక్టింగ్. ఇంకో పి ఏంటండి? ప్రెజెంటేషన్. ఇక్కడ ప్రెజెంటేషన్ రెండు రకాలండి. కస్టమర్కు ఎల్ఐసి పాలసీ గురించి ప్రెజెంటేషన్ ఒకటైతే, రెండోది మన ప్రెజెంటేషన్, మన అపీరెన్స్, మన ప్రెజెంటేషన్. కస్టమర్ ముందు మన ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ ఎన్ని రకాలండి? రెండు రకాలు. ప్రాస్పెక్టింగ్లో రిలేషన్షిప్, సర్వీస్ ఎక్కువగా మనం ఫోకస్ చేసినట్లయితే కొత్త కస్టమర్ల రిఫరెన్సెస్ మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ప్రెజెంటేషన్ రెండు. కస్టమర్ యొక్క ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, కస్టమర్ యొక్క ఆర్థిక అవసరానికి అనుగుణంగా అతనికి సూట్ అయ్యే ఎల్ఐసి పాలసీ గురించి చెప్పడం ఒకటైతే, రెండోది కస్టమర్ ముందు మన ప్రెజెంటేషన్. కస్టమర్ ముందు మన ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ని కలవడానికి వెళ్ళినప్పుడు మన అపీరెన్స్, మన యొక్క ప్రెజెంటేషన్ బట్టి కూడా కస్టమర్ యొక్క ట్రీట్మెంట్ మారుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ ప్రెజెంటేషన్ కానీ చూసుకున్నట్లయితే కస్టమర్ యొక్క ఆర్థిక అవసరం ఏమిటి, కస్టమర్ యొక్క ఇన్సూరెన్స్ నీడ్ ఏంటి, అతను ప్రీమియం కట్టగలిగే కెపాసిటీ ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దానికి అనుగుణంగా ఒక పాలసీ చెప్పడము పాలసీ ప్రెజెంటేషన్ అవుతుంది. మనం మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్ దగ్గర కలిసేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? ప్రధానంగా ఏంటంటే మన ఎల్ఐసి ప్రొఫెషన్లో మనం నేర్చుకోవాల్సింది, మన దగ్గర అన్నీ ఉన్నాయి క్వాలిటీస్, కానీ మనం కనపడం. టిప్ టాప్గా ఉండడానికి మనం ఇష్టపడం. కానీ చూడండి, ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేసుకునే వాళ్ళు కూడా టై, షూ, బెల్ట్ అన్నీ పెట్టుకొని కనపడతారు. మన దగ్గర సిఎం క్లబ్ మెంబరు, డిఎం క్లబ్ మెంబరు, ఎండిఆర్టీ అన్నా కూడా మనం టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. షేవింగ్ అయితే ఎవరో కొంతమంది డైలీ చేస్తారు, కానీ న్యాయంగా వారానికి ఒకసారే చేస్తాం. డైలీ చేసేవాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళ క్లాప్స్ కొడతాం. అవునా కాదా? షూ వేస్తామా? షూ వేయమండి. బెల్ట్ పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. పెట్టుకుంటాం, లేకపోతే లేదు. షూ కానీ వేసుకున్నట్లయితే ఉపయోగం ఏంటంటే మన అపీరెన్స్ గంభీరంగా ఉంటుందండి. కస్టమర్ని మనం చూడగానే రండి కూర్చోండి అని ఏమంటాడు కస్టమర్. చూడగానే కొంచెం మన అపీరెన్స్ బట్టి కూడా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనం షూ వేసుకొని, టక్ చేసుకొని, బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది? కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఆత్మవిశ్వాసం వస్తుంది. మీ పేరేంటి? బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక్కసారి ఉంచండి. అయితే ఏ బ్రాంచ్? పుత్తూరు బ్రాంచ్ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కగా తెలుగులో చెప్పారు. ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒక్కసారి క్లాప్స్ కొట్టండి. ఆత్మవిశ్వాసం వస్తుంది.
ఇంకోటి ఏంటంటే డేరింగ్ వస్తుందండి. ఏమొస్తుంది? డేరింగ్. ఎల్ఐసి ప్రొఫెషన్లో పాలసీ చెయ్యడము చేయకపోవడం అనేది తర్వాత సంగతి అండి. ముందు ఏ కస్టమర్నైనా కూడా మనం కలవగలగాలి. దానికి ఏం కావాలండి? డేరింగ్ కావాలి. ఎవరినైనా కలవగలగాలి. నేను నెల్లూరు వన్లో బ్రాంచ్ మేనేజర్గా ఉన్నప్పుడు, ఆయన పేరు ఏంటంటే ముస్లిం, తను ఏ పేరు టక్ చేసుకొని వస్తాడు నెల్లూరు వన్లో. పెంచిలో ఏ పేరు? ఆయన ఒక 25 lakhs పాలసీ తీసుకొని వచ్చాడు. ఏది నేను చెప్తుంది 2016లో నా దగ్గరికి వచ్చాడు. సార్ 25 lakhs పాలసీ క్యాన్వాస్ చేశానంటే నేను ఊరికే అడిగా, ఎలా క్యాన్వాస్ చేశాను? పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మనిషి ఎప్పుడు డిగ్నిఫైడ్గా ఉంటాడు. వైట్ షర్టు, టక్ చేస్తాడు, బెల్ట్, షూ. నేను మీకు చెప్తేనే ఐ వాంట్ టు మీట్ ఎస్ఐ అన్నాడు. ఆ కానిస్టేబుల్ కూడా ఉండు వెయిట్ అని ఎస్ఐని కలిసి ఐ వాంట్ టు గివ్ వన్ పాలసీ టు యూ అని చెప్పాడు. వెంటనే ఆయన పాలసీ చెప్పమన్నాడు. ఆయనకు ఒక చిన్న పాప ఉంది. ఎవరికి? ఎస్ఐ గారికి. జీవన్ లక్ష పాలసీ చెప్పాడండి. 25 లక్షలు స్పాట్ పాలసీ అయిపోయింది. ప్రపోజల్ తీసుకొని వచ్చాడు 2016. ఆయన ఇప్పటికి కూడా అలానే ఉంటాడు. ఆ డేరింగ్, నేను అడిగా, ఆ డేరింగ్ మీకు ఎక్కడి నుండి వస్తుంది? నాకు లేదే అంత డేరింగు. ఎస్ఐని కలవాలంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం. అంటే సార్ కాన్ఫిడెంట్గా ఉండాలి సార్. ఎట్లా వచ్చింది కాన్ఫిడెంట్ అంటే, నేను టక్ చేసుకుంటాను, వైట్ డ్రెస్ చేసుకుంటాను, షూ ఉంటుంది. బషీర్ అయిపోయింది. మంచి కాన్ఫిడెంట్గా ఉంటాను కాబట్టి ఎవరైనా అట్లానే కలుస్తాను. సో మనకు తెలియకుండానే మనకి ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. సో మన ప్రొఫెషన్లో ఏంటంటే ప్రజెంటేషన్ ఒకటి కావాలి, ప్రాస్పెక్టింగ్ ఒకటి కావాలి. ఏం కావాలండి? ప్రజెంటేషన్ ఒకటి. నేను బాగా ప్రజెంట్ చేసుకున్నాను, నేను బాగా ప్రజెంట్ టచ్ చేసుకున్నాను, షూ వేసుకున్నాను, ప్రాస్పెక్టింగ్ చేయలేదనుకోండి, ఉపయోగం ఉందా? లేదు. అట్లానే ప్రాస్పెక్టింగ్ చేస్తున్నాను, ప్రజెంటేషన్ లేదు, ఉపయోగం ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. సో మనలో ఒక ఆత్మవిశ్వాసం రావాలి అంటే మన ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, పార్ట్ ఏ ఏంటండి? పిపి. ఒక పి ఏంటండి? ప్రాస్పెక్టింగ్ లో సెగ్మెంట్ వైజ్ ప్రాస్పెక్టింగ్ ఉండాలి. అట్లానే ఇక్కడ రిలేషన్షిప్, సర్వీస్ అనేది మనం ఫోకస్ చేయాలి. అట్లానే రిఫరెన్సెస్ అనే వాటి మీద ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి. అంటే రిఫరెన్సెస్ అంటే మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుండి కొత్త పాలసీ చేయడానికి కావలసిన ఇన్పుట్స్ని, మన కస్టమర్లను నువ్వు పాలసీ చెయ్యి, లేదంటే మీ తరఫున ఒక కస్టమర్ని చెప్పండి అనే రిఫరెన్సెస్ని తీసుకోవడం మనం అలవాటు చేయాలి. రెండోది ఏంటంటే ప్రజెంటేషన్. కస్టమర్ యొక్క ఆర్థిక అవసరానికి అనుగుణంగా ఎల్ఐసి పాలసీ ఏ విధంగా సూట్ అవుతుందో ప్రజెంట్ చేయగలగాలి. అట్లనే దాంతోపాటుగా కస్టమర్ దగ్గర మన ప్రజెంటేషను డిగ్నిటీగా మనం కనపడగలగాలి. అట్లనే ఈ రెండో దాంట్లో మనం సర్వకాల సర్వావస్థలు ఎందుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎల్ఐసి పాలసీ గురించి కస్టమర్కి చెప్తాం. పాలసీ అయితే బెస్ట్, అవ్వలేదనుకోండి నెక్స్ట్ ఏంటి? ఒకసారి చెప్పండి. పాలసీ అయితే అందరూ గట్టిగా ఒకసారి పాలసీ అయితే అవ్వలేదు, జబర్దస్త్గానే ఉందాం, మనం కాన్ఫిడెంట్గానే ఉందాం. మనం పాలసీ అయ్యిందని కాలర్ పైకి లేకపోతూ, అవ్వలేదని కాలర్ లోపలికి మడతాయి. డిగ్నిఫైడ్గా ఉందాం. పాలసీ అయితే పాలసీ కాలేదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
ఇప్పుడున్న సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ప్రతి కుటుంబానికి కూడా ఎల్ఐసి పాలసీ అవసరం అండి. ఎల్ఐసి పాలసీ గొప్పదనం ఏంటంటే అది అవసరము అని తెలిసేది ఆ మనిషి లేనప్పుడే తెలుస్తుంది. అది మనం హైలైట్ చేసి మీటింగ్కి మన ఎస్డిఎం గారు అట్లానే ఎంఎం గారు ఇచ్చేసారు. వాళ్ళు ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్టేజ్ మీదకు ఆహ్వానిద్దాం. సో పీపీ అయిపోయిందండి. ఇక్కడ పార్ట్ బి ఏంటి? ఏది పార్ట్ బి? ఒక 5 minutesలో కంక్లూడ్ చేసుకొని మన ఎస్డిఎం సార్ ఎంఎం సారు అడ్రస్ని మనం విందాము. పార్ట్ బి ఏంటండి? ఎఫ్డి అంటే ఏంటండి? ఎఫ్డి ఫ్యామిలీ డెవలప్మెంట్ అండి. ఏంటది? ఫ్యామిలీ డెవలప్మెంట్. మనము మన కుటుంబాన్ని అభివృద్ధి చెయ్యాలి అంటే మన కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మన ఫ్యామిలీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అవునా కదా? దగ్గరీడా కాదా? మన వృత్తిలో మనం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతామో మనం ఆర్థికంగా అప్పుడే అభివృద్ధి చెందగలుగుతాం. వృత్తిపరంగా మనం అభివృద్ధి చెందినప్పుడు మనం ఆర్థికంగా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందగలుగుతాము. తద్వారా మన కుటుంబాన్ని కూడా ఆర్థిక పదములో మన కుటుంబాన్ని కూడా ఆర్థిక అభివృద్ధి బాటలో నడపగలం. అయితే ఇక్కడ వృత్తిపరంగా మనం అభివృద్ధి చెందాలి అంటే ఎల్ఐసి ప్రొఫెషన్లో వృత్తిపరంగా అభివృద్ధి చెందడం అంటే ఏంటండి? వ్యాపారం బాగా చేయాలి, ఇంకా కస్టమర్ బేస్ పెంచుకోవాలి, ఇంకా ఒకటేనండి ఫండమెంటల్ రూల్. ఎల్ఐసి నెలకి 2 సార్లు ఇస్తుంది జీతం. అవునా కాదా? ప్రతి కమిషన్ బిల్లులో కూడా ఎన్బి కమిషన్ ఉండాలి. ఏముండాలి? ప్రతి కమిషన్ బిల్లులో కూడా ఎన్బి కమిషన్ ఉండాలి. ప్రతి కమిషన్ బిల్లులో మనకి ఏం రావాలి? న్యూ బిజినెస్ కమిషన్ రావాలి. అయితే ప్రతి కమిషన్ బిల్లులో ఎన్బి కమిషన్ ఉండాలి అంటే మనం ఒకటి అలవాటు చేసుకోవాలండి. అలవాటుకో పేరుంది. దాని పేరే ఎంపీ. ఏంటండి? ఎంపీ మండే పాలసీ. ఏది ఒకసారి అందరూ చెప్పండి. మండే పాలసీ. ప్రతి సోమవారం కనీసం ఒక పాలసీ. కొత్త పాలసీ చేయడం మనం అలవాటు చేసుకున్నట్లయితే ప్రతి కమిషన్ బిల్లులో కూడా మనకేమవుతుంది? న్యూ బిజినెస్ కమిషన్ వస్తుంది. సో మనకి అలవాటు అవుతుంది. ప్రతి కమిషన్ బిల్లులో కూడా ఎన్బి కమిషన్ రావటం వల్ల సబ్సిక్వెంట్ ఇయర్స్లో రెన్యువల్ కమిషన్ వస్తుంది. తద్వారా మనం డిఎం క్లబ్ మెంబర్గా ఉన్నది రాబోయే 2-3 సంవత్సరాల్లో జడ్ఎం క్లబ్ మెంబరు, సిఎం క్లబ్ మెంబర్ అవుతాం. వృత్తిపరంగా మనం ఎప్పుడైతే అభివృద్ధి పదంలో ఉన్నామో మన కుటుంబం అభివృద్ధి పదంలో ఉన్నట్లా కాదా? 100% ఉన్నట్లు. ఎవరు చెప్పింది? ఏం పేరు మీ పేరు? సీతారామయ్య గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి. 100%. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం వృత్తిపరంగా అభివృద్ధి చెందాలి, మన కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అంటే మనం ఒక అలవాటు చేసుకోవాలి. మండే పాలసీ. ప్రతి సోమవారం కూడా కనీసం ఒక న్యూ పాలసీ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. తద్వారా కమిషన్ బిల్ ప్రతి బిల్లులో కూడా
ఏముంటుంది? ఎన్బి కమిషన్. అట్లాగే వీటితో పాటుగా మనము మన కుటుంబాన్ని, మన వృత్తిని అభివృద్ధి పదంలో ఉంచుకోవాలి అంటే కన్సిస్టెంట్గా పాలసీ చేయడంతో పాటుగా మనము ఒక 3 రూల్స్ని అలవాటు చేసుకోవాలండి. ఆ రూల్స్ ఏంటంటే టీటీహెచ్. ఏంటది? ఏదో ఒక్కసారి చెప్పండి. ఏంటది? టీటీహెచ్. ఒక టీ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఏంటది? టైం మేనేజ్మెంట్. కస్టమర్ ఎన్ని గంటలకు అపాయింట్మెంట్ ఇస్తే అన్ని గంటలకు మనం కస్టమర్ని కలిసి అలవాటు చేసుకోవాలి. టైంని వేస్ట్ చేసుకోకూడదండి. మనిషి యొక్క అభివృద్ధి ఎక్కడుంది అంటే టైంని ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే అక్కడే మనిషి యొక్క అభివృద్ధి ఉంది. టైం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అట్లానే సమయ పాలన అనేది మన దైనందిన జీవితంలో భాగం కావాలి. ఏం కావాలి? సమయ పాలన మన దైనందిన జీవితంలో భాగం కావాలి. ఇంకోటి టంగ్ మేనేజ్మెంట్. ఒకటి టైం మేనేజ్మెంట్, రెండోది టంగ్ మేనేజ్మెంట్. అవసరం అయితేనే, అవసరం అయినప్పుడే మాట్లాడాలి. కస్టమర్ దగ్గర ఎంతవరకు ఏది అవసరమో అదే మాట్లాడాలి. టంగ్ మేనేజ్మెంట్ రూల్ ఉందండి. మాట్లాడడానికి ముందు, ఏంటది? మాట్లాడడానికి ముందు మాట మీద మనకు అధికారం ఉంటుంది. ఒకసారి మాట్లాడిన తరువాత మాటకు మన మీద అధికారం వస్తుంది. మాట్లాడడానికి ముందు మాత్రమే మాట మీద మనకు అధికారం ఉంటుంది. ఒకసారి మాట్లాడిన తర్వాత మాటకు మన మీద అధికారం వస్తుంది. అందుకని టైం మేనేజ్మెంట్, టంగ్ మేనేజ్మెంట్. ఇంకోటి ఏమనుకున్నామండి? హెచ్ అంటే హానెస్టీ, నిజాయితీ. ఎందుకంటే మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మన వృత్తిలో పబ్లిక్ మనీతోనే డీల్ చేస్తాం, కస్టమర్ మనీతోనే డీల్ చేస్తాం. అందుకని పాలసీ హోల్డర్ మనీని, డబ్బుని ఎప్పుడూ కూడా మనం శత్రువులాగే చూడాలి. అప్పుడే మనం వృత్తిలో అభివృద్ధి చెందగలం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పాలసీ హోల్డర్ యొక్క ప్రీమియం కట్టమని ఇచ్చిన డబ్బు మన పర్సనల్ యూస్కి వాడకూడదు. ఆ హానెస్టీ అనేది మన గుండె లోతుల్లో, హృదయాంతరాలలో నుండి ఆ నిష్ఠ అనేది అలవాటు చేసుకోవాలి. హానెస్టీతో పాటుగా ఎల్ఐసి ఏజెంట్కి, అఫ్కోర్స్ అందరికీ ఎల్ఐసియన్స్ అన్న ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇంకో హెచ్ కావాలి. అదేంటది? హార్డ్ వర్క్. హానెస్టీ ప్లస్ హార్డ్ వర్క్ కానీ అలవాటు చేసుకున్నట్లయితే భగవంతుడు ఒక హెచ్ ఫ్రీగా ఇస్తాడు. ఆ హెచ్ ఏంటండి? హ్యాపీనెస్, హెల్త్. ఆ హెచ్ ఏంటండి? హెల్త్ లేదా హ్యాపీనెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కంక్లూడింగ్, మన ఎల్ఐసి ఏజెన్సీ ప్రొఫెషన్లో మనం అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా 2 విషయాల్లో మనం క్లారిటీ ఉండాలి. పార్ట్ ఏలో మనం చూసుకున్నది ఏంటండి? పీపీలో మనం చెప్పుకున్నది ఏంటంటే ప్రాస్పెక్టింగ్, ప్రెజెంటేషన్. ప్రాస్పెక్టింగ్ ఎప్పుడు కూడా సెగ్మెంట్ వైజ్ చేయాలి. మన కస్టమర్ బేస్ పెంచుకోవాలి. కస్టమర్ బేస్ పెరగాలి అంటే రిలేషన్షిప్, సర్వీస్ మనకి అలవాటు అవ్వాలి. రిలేషన్షిప్, సర్వీస్లో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో రెఫరెన్సెస్ ద్వారా మనకు ఎవరు పెరుగుతారు? కస్టమర్స్ పెరుగుతారు. అట్లానే ప్రెజెంటేషన్, పాలసీ ప్రెజెంటేషన్ కస్టమర్ యొక్క ఆర్థిక అవసరాలకు అనుగుణంగా, కస్టమర్కి ఆర్థిక అవసరానికి ఏ పాలసీ అవసరమో దాన్ని కనెక్ట్ చేయడమే ప్రెజెంటేషన్.
దాంతోపాటుగా మన ప్రజెంటేషన్, తద్వారా మనకేమొస్తుందండి? ఆత్మవిశ్వాసము, కాన్ఫిడెన్స్, మార్కెట్లో ఒక డేరింగ్ అనేది వస్తుంది. ఎలాంటి కస్టమర్నైనా కూడా కలవగలుగుతాము. ఇది పార్ట్ ఏలో మనం చెప్పుకున్నాం. ప్రజెంటేషన్, ప్రాస్పెక్టింగ్. పార్ట్ బిలో ఏం చెప్పుకున్నామండి? ఎఫ్డి, ఫ్యామిలీ డెవలప్మెంట్. కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ముందు మనం వృత్తిలో అభివృద్ధి చెందాలి. వృత్తిలో మనం అభివృద్ధి చెందాలి అంటే మనం ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఉండాలి. మన వృత్తిలో మనం ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఉండాలి అంటే ప్రతి కమిషన్ బిల్లులో కూడా ఏముండాలండి? ఎన్బి కమిషన్ ఉండాలి. ఎన్బి కమిషన్ మనం తీసుకోవాలంటే మనం ఒక అలవాటు చేసుకోవాలి, మండే పాలసీ. తద్వారా మనం క్లబ్ మెంబర్గా, ఎండిఆర్టీలుగా, గెలాక్సీ మెంబర్స్గా అభివృద్ధి పదంలో ఉన్నప్పుడు మన కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి పదంలో ఉంటుంది. వీటితో పాటుగా మనం అలవాటు చేసుకోవాల్సిన రూల్స్ ఏంటండి? టైం మేనేజ్మెంట్, టంగ్ మేనేజ్మెంట్, హానెస్టీ, నిజాయితీ అనేది అలవాటు చేసుకున్నట్లయితే మన వృత్తిలో మనం డెఫినెట్గా అభివృద్ధి పదంలో ఉంటాము. అంతేకాకుండా మన కుటుంబాన్ని కూడా ఈ సమాజంలో ఒక అభివృద్ధి పదంలో నడపగలుగుతాము. అట్లాగే మన కస్టమర్స్ కూడా మంచి సర్వీసు ఇవ్వగలుగుతాం. మరి ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా పని చెయ్యాలని, మరి ఈ సంవత్సరం డిఎం క్లబ్ మెంబర్స్గా ఉన్న మీరు జెడ్ఎం, సిఎం, గెలాక్సీ క్లబ్ మెంబర్స్గా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి ఈ డిఎం క్లబ్ కన్వెన్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు.